ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెలందరికీ, ప్రజలందరికీ, జన సైనికులకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు సీఎం సీఎం అని అరిచి అరిచి నన్ను ఇక్కడ దాకా పట్టుకొచ్చారు. ఏం చేయను? ఏం పిల్లడో వెళ్దాం వస్తావా? శ్రీకాకుళం అడవుల్లోకి అనే ఒక పాట, ఆ పాటకి ముఖ్య కారణం ఎక్కడైతే దోపిడీ రాజకీయ వ్యవస్థ ఉంటుందో, ఎక్కడైతే దౌర్జన్యాలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా తిరుగుబాటు ఉంటుంది. అలాంటి తిరుగుబాటు నేల మన శ్రీకాకుళం. అన్యాయానికి గురైన చోట నిరసన గల వ్యక్తి అవసరమైతే కదం తొక్కే నేల మన శ్రీకాకుళం నేల. రక్తం చిందించడానికి కూడా వెనకాడదు ఈ శ్రీకాకుళం నేల. రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోతున్నప్పుడు నాకు ఒకటే గుర్తొస్తుంది, యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. కడుపు మండి ఈ రోజున నేను మీ ముందుకు వచ్చాను. జరుగుతున్న అన్యాయానికి కడుపు మండి గలవెత్తాను ఈ రోజు నా ఎదురుకు. అక్కడున్న మన మువ్వెన్నెల జాతీయ జెండా ప్రజానాయకులు మోసం చేస్తుంటే కాంగో చూసిన కూర్చునే జెండా కాదు. పెద్ద ఎలుగెత్తారు ఈ అన్యాయం మీద అని చెప్పే జెండా మువ్వెన్నెల జెండా. అందుకే ఆ మువ్వెన్నెల జెండాకి మనం సలాం చేద్దాం, జై హింద్ పలుకుదాం. 2014లో నేను ఒకటే మాట చెప్పాను, తెలుగుదేశం పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున ఓట్లు అడుగుతున్నాను. ఒకవేళ వాళ్ళు నెరవేర్చని హామీల పక్షంలో నేను రోడ్డు మీదకి వచ్చి మీ తరఫున పోరాటం చేస్తానని చెప్పాను. ఈ రోజు మీ ముందుకు వచ్చాను. తెలుగుదేశం పార్టీకి, వారి నాయకులకి 5 స్టార్ హోటల్స్ లో కూర్చొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే డబ్బులున్నాయి, కానీ మన మత్స్యకారులు కనీసం 2,000 ఇచ్చే పరిస్థితులు లేనందుకు నేను చాలా చింతిస్తున్నాను. జన సైనికులు ఉద్దాల సమస్యను బయట పెట్టే వరకు ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది, కదలలేదు. వైఎస్ఆర్సీపీ వస్తే విపరీతమైన గుండాయిజం ఉంటుంది, భూ కబ్జాలు చేస్తారని ఆ రోజున తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు? మన పలాసలో భూ కబ్జాలు చేస్తున్నారు, ప్రజల్ని భయవంచనకు గురి చేస్తున్నారు, దోపిడీలకు గురి చేస్తున్నారు, ప్రజాప్రతినిధుల మీద తప్పుడు కేసులు బనాయించి భయపెట్టాలని చూస్తున్నారు. ఇది ఏ మాత్రం జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు, చేతులు కట్టుకొని కూర్చోదు. తిరగబడతాం, చొక్కా పట్టుకొని నిలదీస్తాం, నిలదీస్తాం, నిలదీస్తాం. మేము ఎవ్వరికి భయపడేది లేదు. జనసేన పార్టీ జన సైనికులు, ముందు వరుసలో నడిచే జన సైనికుడిని నేను. కేంద్ర ప్రభుత్వాలకి భయపడం.